రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రభుత్వ ఆస్తులను పప్పు బిల్లాలను పంచినట్లుగానైతే పార్టీ సభ్యులు కుటుంబ సభ్యులకైతే సీఎం చంద్రబాబు కట్టబెడుతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజైతే ఆరోపించారు. గీతం విద్యా సంస్థల ఆధీనంలోనైతే 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కౌన్సిల్ రెగ్యులరైజేషన్ చేసి ప్రక్రియనైతే నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైసీపీ నేతల నిరసన దీక్ష చేపట్టారు. గాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వైసీపీ నాయకులు వెళ్లారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు శాంతియుత నిరసన దీక్షనైతే చేపట్టమన్నారని వైసీపీ తెలియజేశారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దనైతే వైసీపీ శ్రేణులు అయితే నివాళులు అర్పించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నల్ల కండువతోనైతే నిరసన దీక్ష వైసీపీ శ్రేణులు అయితే నిరసనకారులు అయితే నిరసన చేపట్టినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా గాంధీ విగ్రహం నుంచి అయితే ర్యాలీగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి అయితే వైసీపీ నాయకులు అయితే వెళ్లినట్టు తెలుస్తుంది. అదేవిధంగా విశాఖలో అయితే చంద్రబాబు ఆయన కుటుంబం భూ దోపిడీ చేస్తుందని అయితే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా విశాఖలోని చూసుకున్నట్టయితే గీతం ప్రైవేట్ విద్యా సంస్థ అయినటువంటి గీతం విద్యా సంస్థలకు 54.97 ఎకరాల భూమిని అక్రమంగా కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఇటు వైసీపీ ఏదైతే నాయకులు గాని కార్యకర్తలు గాని అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లు గాని అదేవిధంగా వామపక్షాలు కూడా పూర్తి స్థాయిలో కూడా జీవీఎంసీ చుట్టుముట్టే ప్రయత్నించడమే కాకుండా జీవీఎంసీ వద్ద నిరసన తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఈ జీవీఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా బొత్స సత్యనారాయణ గారు జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో ఇటు జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద నుంచి జీవీఎంసీ వరకు కూడా ర్యాలీగా వెళ్లి అక్కడ నుంచి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలోకి వెళ్ళడం జరిగింది. అయితే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే మాత్రం పూర్తిగా రసాబసగా మారిందని చెప్పాలి. ఏ విధంగా అంటే ఇటు వైసీపీ అదేవిధంగా టీడీపీ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు చేయాలి చేసుకుని మొత్తం దెబ్బలు తగిలే పరిస్థితి ఉంది. మొత్తం కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుంటారు. అంతేకాకుండా మేయర్ పోడియం వద్దకు వెళ్లి మేయర్ని సీట్లోంచి బయటకు లాగేసి మేయర్ కుర్చీ కూడా తోసేసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చెలరేగింది. ఇప్పటికీ కూడా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలంటూ టీడీపీ కార్పొరేటర్లు ఇటు వాళ్ళు చెప్తుంటే ఇటు వైసీపీ కార్పొరేటర్లు మాత్రం ప్లకార్డులు పట్టుకుని తన నిరసన అయితే మాత్రము మేయర్ పోడియం ముందు మొత్తం పడుకొని మొత్తం వాళ్ళ నిరసన తెలియజేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు కాసేపటి క్రితమే ఇటు మీడియాని లోపలికి అలౌ చేయలేదు. మొత్తం ఏది జరిగినా సరే ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీడియా పైన ఉంది. ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాని ఎందుకు ఈ కౌన్సిల్ సమావేశంలో అలౌ చేయట్లేదు? మిగతా కౌన్సిల్ సమావేశాలన్నింటికి కూడా మీడియాకు అలౌ చేశారు. ఈ సమావేశంలో ఎందుకు మీడియాని అలౌ చేయట్లేదు? ఏమైనా చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయా, చీకటి జీవోలు చేస్తున్నారా అని సిపిఎం సిపిఐ వామపక్ష పార్టీలు ఆగ్రహించడమే కాకుండా ఒక్కసారిగా మీడియాని లోపలికి అలౌ చేయాలి అంటూ గేట్లు తోసుకొని లోపలికి వెళ్లే పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఇటు పోలీసులకి అదేవిధంగా సిపిఎం సిపిఐ నేతలకి కూడా వాగ్వేదం చోటు చేసుకుంది. ఆడవాళ్లను కూడా చూడకుండా పోలీసులు ఇటు వాళ్ళని గెంటివేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇటు జీవీఎంసీ లోపల ఇటు వైసీపీ కార్పొరేటర్లు అయితే మాత్రం ఏదైతే తమకు వచ్చిన ఆదేశాల మేరకు తమ అధికారుల నుంచి అధిష్టానం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ 15వ అంశంగా గీతం ప్రభుత్వ భూముల్ని గీతం కాలేజీకి బదలాయింపు చేయడం అనే అంశాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇప్పటికే పోరాటం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపైన ఇటు ప్రజా సంఘాలు అదేవిధంగా మిగతా ఇటు సిపిఎం సిపిఐ కానివ్వండి అటు వైసీపీ కానివ్వండి పూర్తి స్థాయిలో వ్యతిరేకించడమే కాకుండా ఇది కేవలం చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం తన బంధువులకు పంచిపెడుతున్నాడు, పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతున్నాడు. అంతేకాకుండా బాలకృష్ణ బావమరిది కాబట్టి బావమరిది అల్లుడైనటువంటి శ్రీ గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్ ఈ యొక్క గీతం సంస్థలు విద్యా సంస్థలకు చైర్మన్ గా ఉన్నారు. ఆయన బంధువు కాబట్టి బాలకృష్ణకి అదే స్వయాన నారా లోకేష్ కి తోడలుడు కాబట్టి 5,000 రూపాయల పైసలకు విలువ చేసే ఈ యొక్క భూమిని పూర్తి స్థాయిలో తన బంధువైనటువంటి శ్రీభరత్ కు పంచిపెట్టేందుకు మొత్తం పాములు కదుపుతున్నారు. అంతేకాకుండా ఈరోజు జీవీఎంసీలో కూడా ఈ అంశాన్ని చేర్చి దాన్ని ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి దాన్ని అంగీకరించేందుకు మొత్తం అన్ని కూడా తెరచాటు ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సాగిపోయాయి. ఈ క్రమంలోనే
ఇటు దీనిపైన సిపిఎం సిపిఐ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి జనసేన పార్టీ ఇటు కొమ్ము కాస్తుందా లేదా అని చూడాలి. ఇటు టీడీపీకి సపోర్ట్ చేస్తుందా లేదంటే అటు వైసీపీకి సపోర్ట్, మిగతా వామపక్షాలకి మిగతా ప్రతిపక్షాలకు సపోర్ట్ చేస్తుందా ఇది కూడా చూడవలసిన అంశం అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 54 ఎకరాల భూమిని పూర్తిగా భూ బదలాయింపు అనేది చెల్లదు. ఎందుకంటే ఒకవేళ భూ బదలాయింపు చేసినట్టయితే సేమ్ కాస్ట్ వాల్యూ చేసే భూమిని గీతం విద్యా సంస్థలు వేరే ఒక దగ్గర ప్రభుత్వానికి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. అందులో ఏవైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కట్టడాలు కానీ ఏమైనా సరే సంక్షేమానికి సంబంధించి కట్టడాలు కానీ కట్టినట్టయితే వెంటనే కూడా భూమిని బదలాయించే అవకాశం ఉంది తప్ప ప్రైవేట్ సంస్థలకు బదలాయించే అవకాశం అయితే కూడా లేదు. ఓవర్ టు స్టూడియో. రైట్ బాలకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.